సహాయం కాదు నా వంతు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గుమ్మడిదల మున్సిపాలిటీలో 4 రోజులుగా సాగిన రాజకీయ వివాదానికి ముగింపు పలికింది. 13వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ నరేందర్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేత చీముళ్ల గోవర్ధన్ రెడ్డి మౌనం పాటించగా ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. అనంతరం మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఎంపీపీ పదవి ఏ రకంగా వస్తారో అని చూసి ఆయనకు అడ్డం పడి ఆయనను సంగం వెంకటేష్ అంటున్నారు. సంగం వెంకటేష్ ఆయన తాను ఆర్థికంగా లేదని ఆయన ఆ రోజు నిలబడి అన్నాడు. నిన్న మొన్న కూడా వైస్ చైర్మన్ భిక్ష కూడా మైపాల్ రెడ్డి గారు దాన్ని మర్చిపోకు. ఇంకొకటి చెప్తున్నా, సంస్కృతిని పరిష్కరిస్తారని చెప్పేసి మరి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది గుమ్మడిదల్లా, ఏం జరగబోతుందని ఉత్కంఠభరితంగా చూస్తున్నారు. ఈ ఉత్కంఠభరితానికి నేటితో తెర దించేద్దామని ఫుల్ స్టాప్ పెడితే మంచిగా ఉంటుంది. ప్రజలు కూడా మనల్ని మెచ్చుకుంటారు. ప్రజలకు జవాబుదారితనంతో పోవాలి, కానీ సవాళ్ళు విసిరి ప్రతి సవాళ్ళు పోతే సరైన పద్ధతి కాదు. ఇంతకుముందు భుజస్కంధాలపై వేసుకొని నేను స్వీకరించి నేను ఆయనని 13th వార్డు నుంచి నేను రాజీనామా చేయాలని నేను చెప్పలేదు. ఆయన కూడా నన్ను ఫస్ట్ వార్డు నుంచి రాజీనామా చెప్పే అధికారం ఆయనకు లేదు. నన్ను రాజీనామా చేసే అధికారం ఎవరికి లేదు, నాకు తప్ప అధికారం ఎవరికి లేదు. ఒక ఆడబిడ్డను గౌరవించడము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నా అంటే గౌరవించడం చెప్పండి. అదేవిధంగా నేను రాజీనామా చేస్తాను, నేను ముందుకు రాలే. తన రాజీనామా